ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ వీడింది. చైర్పర్సన్ పండిత్ వినీతకు సొంత పార్టీ కౌన్సిలర్లే షాక్ ఇచ్చారు. దీంతో ఆమె తన బలం నిరూపించుకోలేకపోయారు. ఫలితంగా వినీతపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానంకు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సహా 4 బీజేపీ కౌన్సిలర్లు మద్దతు పలికారు. అవిశ్వాస పరీక్షతో సొంత పార్టీ చైర్పర్సన్ ను గులాబీ కౌన్సిలర్లు పదవి నుంచి తప్పించారు. అవిశ్వాస తీర్మానంపై ఇవాళ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఆర్టీఓ వినీత్ కుమార్ ప్రత్యేక అధికారిగా వ్యవహరించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 4 బీజేపీ కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియో హోదాలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. చైర్పర్సన్ పండిత్ వినీత, ఆమె మద్దతుదారులు మాత్రం హాజరు కాలేదు. సరిపడా కోరం ఉండడంతో అవిశ్వాస పరీక్ష నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రస్తుత చైర్పర్సన్ పండిత్ వినీత తన పదవిని కోల్పోయారు. త్వరలోనే కొత్త వారిని ఎన్నుకునేందుకు వీలుగా కలెక్టర్ మరోమారు కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్లో అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ చేసిన పోరాటం నెగ్గిందన్నారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఎప్పుడు గెలుపు అవుతుంది. దయచేసి మీడియా మిత్రులందరూ గమనించాల్సింది, గెలుపు ఎప్పుడు ప్రజలది, ప్రజాస్వామ్యం. ఈ రోజు ఆర్మూర్లో కూడా ఏదైతే జరిగిందో మున్సిపల్ 4 సంవత్సరాల ఏదైతే జరిగిన వ్యవహారం ఉందో ఇక్కడ, దాని మీద ప్రజా విజయం అనుకోండి. ఆ ప్రజా విజయంలో ప్రముఖ పాత్ర వహించేసి భారతీయ జనతా పార్టీ. అడగండి, మనం అడుగుతాయి. సార్, పోటీలో ఉంటారా బీజేపీ వాళ్ళు చైర్మన్ దగ్గరికి? అందరు వాళ్ళే అంటున్నారు, బీజేపీ వాళ్ళే ఉండాలి, ఉంటేనే ఆర్మూర్ బాగుపడుతుంది. ఎమ్మెల్యే ఎట్లయితే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడో, మున్సిపల్ చైర్మన్ కూడా బీజేపీ అభ్యర్థి అయితేనే ఆర్మూర్ ప్రజలందరూ శాంతిగా ఉంటారు, సుఖ సంతోషాలుగా ఉంటారు, అక్రమాలు ఆగుతాయని కౌన్సిలర్లే కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన హాజరైన 25 మంది సభ్యుల్లో కూడా 24 మంది కూడా అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. ఇట్టి ప్రొసీడింగ్స్ అన్నిటి కూడా జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు తదుపరి ప్రభుత్వానికి నివేదించిన తర్వాత తదుపరి చర్యలు. ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీలో ఆర్మూర్ మున్సిపల్ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. ఇది ప్రొసీడింగ్స్ అనేది కూడా జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. ఆ జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వానికి నివేదించిన తర్వాత తదుపరి చర్య తీసుకుంటారు. ఎప్పుడు గెలుపు అవుతుంది. దయచేసి మీడియా మిత్రులందరూ గమనించాల్సింది.